మేమింతే, మాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీలో మేము తన్నుకుంటాం, కొట్టుకుంటాం, అంతా మా ఇష్టం. వి డోంట్ కేర్. ఇది కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతల తీరంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు రోజు రోజుకి రచ్చకెక్కుతున్నాయట. పదవుల కోసం ఇంకా నిరసన గళాలు, అసంతృప్తి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలే కలహాల కాపురంగా సాగుతున్న హస్తం పార్టీలో నేతలు బాహాబాహికి దిగి పార్టీ పరువును బజారు కీడుస్తున్నారట. అయితే పార్టీలో అసంతృప్తి, నిరసనలకు ఓ మంత్రి వ్యవహారమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు ఆయన వ్యతిరేక వర్గీయులు. ఇంతకీ కరీంనగర్ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. కరీంనగర్ కాంగ్రెస్ లో ముదురుతున్న వార్, నేతల మధ్య పదవుల పంచాయతీ, పవర్లో ఉన్నా లేనట్లే అంటూ ఆగ్రహం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అంతర్గత విభేదాలు వీడడం లేదు. కరీంనగర్ జిల్లాలో పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారిపోయిందట. పెద్ద దిక్కు లేకపోవడంతో అంతర్గత పోరు బహిర్గతమవుతోంది. అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కలిసిమెలిసి ఉండాల్సిన నాయకులు కొట్లాటలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. నాయకుల మధ్య సఖ్యత లోపించడంతో వారంతా వర్గాలుగా విడిపోతున్నారు. ఎవరి వర్గం వారన్నట్లుగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రధానంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వర్గాలుగా కరీంనగర్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది నాయకులు మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేస్తున్నారన్న కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్కు షిఫ్ట్ అయి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. సిద్దిపేట జిల్లా మంత్రి అయినప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కొంత భాగం కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండడంతో పొన్నం తన సొంత జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని ఓ వర్గం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సుడా చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి మంత్రి పొన్నంకు మధ్య గ్యాప్ ఉందనేది ఓపెన్ సీక్రెట్. అలాగే ఎప్పటినుంచో పొన్నం ప్రభాకర్ కు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఉన్న క్యాబినెట్ ర్యాంకును కూడా నేరెళ్ల శారదకు పొన్నం కారణంగానే తొలగించారు అనే విమర్శలు ఆమె వర్గీయుల నుంచి వినిపిస్తున్నాయి. పొన్నంకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యేతో ఇప్పుడు పొసగడం లేదట. తన నియోజకవర్గంలో మంత్రి జోక్యాన్ని సదరు ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందట. ఇక కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పురమళ్ల శ్రీనివాస్ ఏకంగా పొన్నంను టార్గెట్ గా చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు గొడవలకు దారితీస్తున్నాయట. నామినేటెడ్ పదవులను భర్తీ చేయకుండా, ఏ పనులు జరగకుండా ఓ వ్యక్తి హైదరాబాద్లో అడ్డుకుంటున్నాడంటూ పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి పురమళ్ల శ్రీనివాస్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు డీసీసీ ఆఫీసులో రచ్చకు దారితీశాయట. మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధం ఉన్నా లేకున్నా ఆయన వ్యతిరేకుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుందట. పార్టీని బలోపేతం చేయడంలోనూ, క్యాడర్లో సఖ్యత కుదర్చడంలోనూ విఫలమయ్యారనే టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా అవి దక్కకపోవడంతో మంత్రినే బాధ్యుడిని చేస్తూ విమర్శిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో బీజేపీ మరింత బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ మాత్రం కలహాలతోనే కాలాన్ని గడిపేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలను విమర్శించాలని చెప్పే పార్టీనే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిపోతున్న తీరును చూసి కాంగ్రెస్ గడపలో అడుగు పెట్టడానికి కొత్త తరం ఆలోచిస్తుందట.